తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కాశీ, వారణాసి ఈ రెండింటిలో ఏ పేరు విన్నా ఒళ్ళంతా పులకించిపోతుంది. ఇతిహాసాలలో, పురాణాల్లో ఎన్నో పేర్లున్నా అందరికీ తెలిసిన పేర్లు కాశీ, వారణాసి. మోక్షాన్ని ఇచ్చే 7 క్షేత్రాలలో అగ్రగణ్యమైన క్షేత్రం కాశీపురి. అందుకే ఇది మోక్షపురి. పావన క్షేత్రముల వాసి ఈ వారణాసి. గంగా నదితో నిత్యం సంభాషించే అద్భుత నగరి కాశీనగరి. ఈ కాశీ క్షేత్రాన వెలిసిన అద్భుత శైవాలయం కాశీ విశ్వనాథ దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఆ మహాక్షేత్ర వైభవాన్ని చూసి తరిద్దాం. వరుణ, అసి ఉపనదులు గంగానదిలో ఐక్యమైన పావన స్థలి వారణాసి. అవిముక్తక, మహాశ్మశాన, ఆనందకానన, బ్రహ్మవర్ధ, కాశీ, వారణాసి, బనారస్ ఇలా ఎన్నో పేర్లతో వాసికెక్కిన కాశీ మహాక్షేత్రం. కైలాసవాసి పరమశివుడు మెచ్చి నివసించిన భూస్థలి కాశీనగరి. విశ్వానికే నాథుడై 9వ జ్యోతిర్లింగంగా వెలసిన కాశీ విశ్వనాథుని దేవస్థానం. స్కంద పురాణంలోని కాశీఖండంతో సహా అనేక పురాణాలలో ప్రస్తావించిన మహత్తర మహాదేవుని ఆలయం కాశీ విశ్వనాథ దేవస్థానం. క్రీస్తు శకం 1742లో మరాఠాను పరిపాలించిన పాలకుడు మల్హర్ రావ్ హోల్కర్, ఆయన కోడలు అహిల్యాబాయి హోల్కర్ 1780వ సంవత్సరంలో నిర్మించినట్లు చరిత్రలో ఉంది. అలా నిర్మితమైన కాశీ విశ్వేశ్వరుని ఆలయం గంగా నదీ తీరాన వెలసిన శివాలయాల్లో ఎంతో ప్రఖ్యాతమైంది. మందిరాల నగరంగా, భారతదేశ ఆధ్యాత్మిక రాజధానిగా, దీపాల నగరం, విద్యానగరంగా పేరొందిన వారణాసిలోనే 9వ జ్యోతిర్లింగం స్వయంభువై వెలసింది. అదే కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగ దేవస్థానం. కైలాస నిలయుడైన ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన భూభాగం ఈ కాశీ క్షేత్రం. గంగానది నీటి గలగలల శబ్దాలను విని పరవశించేందుకే ఈ వారణాసిలో ఆ పరమేశ్వరుడే అనేక పేర్లతో, అనేక రూపాలలో, అనేక ఆలయాల్లో కొలువయ్యాడు. గంగానది జలాలతో అభిషేకాలు అందుకోవడానికి ఇక్కడ విశ్వనాథుడిగా 9వ జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఆ మహాదేవుని దర్శనం సకల శుభంకరం, పరమ పావనకరం. ఏ దేవుణ్ణి దర్శించాలని వందల వేల మైళ్ల దూరాభారం వచ్చి ఈ కాశీపురికి వచ్చారో ఆ తీర్థయాత్రికులకు కన్నుల పండుగలాంటి దర్శనం ఈ కాశీ విశ్వనాథుని నిండైన దర్శనం. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కరరారా. ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని 9వ జ్యోతిర్లింగం ఈ కాశీ విశ్వనాథలింగం. నాలోని శివుడు, నీలోని శివుడు, లోకాల నేలగలడు అన్నట్లు లోకాల నేలే ఈ శివుడే విశ్వనాథుడయ్యాడు. శుభంకర ప్రళయ భయంకర దిగిరారా.
స్వర్ణ దేవాలయం అని మరో పేరు తగ్గట్టుగా గర్భాలయమంతటికీ బంగారు పూత పూశారా అన్నంత ధగధగలతో మెరిసిపోతూ ఉంటుంది. పలు నగిషీలు, చిత్తరుగులు రూపొందించిన స్వర్ణ వర్ణ కవచంతో ఉన్న ఆ గర్భాలయంలో పరమశివయ్య లింగాకారంలో వెలసి ఉన్నాడు. భూసమతులానికి కొంచెం కిందుగా ఉన్న నలుచదరపు తొట్టె వంటి పంచలోహ నిర్మాణంలో కాశీ విశ్వేశ్వరుడు అలరారుతున్నాడు. తీర్చిదిద్దిన పత్రాల, పుష్పాల అలంకృతిలో విశ్వనాథ జ్యోతిర్లింగం చూడచక్కగా కానవస్తుంది. ఆకాశలింగమై ఆవహించరా, ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా, శ్రీవాయులింగమై సంచరించరా, అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా. అభిషేకాది అర్చనల తర్వాత చామర సేవతో విశ్వనాథునికి నానావిధ సేవలు చేస్తారు. సుదూర తీరాల నుంచి వచ్చిన భక్తులు ఈ దివ్య దర్శనాన్ని అందుకుని నీరాజనాలు అర్పిస్తారు. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు, మహదేవుడు అభిషేక ప్రియుడు. చెంబుడు నీళ్లు పోసి శివశివ అంటే చాలు చిదానంద భరితడవుతాడు. ఆ నీరు గంగానది నుంచి తెచ్చినవి అయితే శివమెత్తి జలకమాడుతాడు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన తీర్థయాత్రికులు గంగలో స్నానమాచరించి గంగాజలం వెంట తీసుకువచ్చి మరీ కాశీ విశ్వనాథునికి ప్రియమార అభిషేకం చేస్తారు. ఆ అభిషేక కోలాహలాన్ని మనము చూసి పరవశించిపోదాం. ప్రచండ జ్యోతిగా అరుణారుణ కాంతులు ఎగజిమ్ముతూ ఆవిర్భవించిన శివలింగమే జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాలుగా ఏర్పడ్డ వాటిలో 9వ జ్యోతిర్లింగం వారణాసిలో ఉద్భవించిందని పురాణాలు వెల్లడిస్తున్నాయి. అంతటి పురావైభవ కాశీ విశ్వనాథుని అభిషేక దృశ్యం మళ్లీ మళ్లీ చూడటానికి సాధ్యం కాదేమో అన్నంతగా భక్తులు తనివి తీరా చూస్తారు. గంగానదికి వెళ్లి 3 మునకలు వేసి ముక్కంటి కోసం తమ వెంట చిన్న పాత్రలతో గంగాజలం తీసుకువస్తారు. వరుసగా ఒకరి వెంట ఒకరిగా వచ్చిన భక్తులు ఆ గంగాజలాన్ని గర్భాలయంలో నలువైపు ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా పోస్తారు. అలా నలువైపుల నుంచి జాలువారే గంగాజలంతో ఇంకా ఇంకా కావాలి అంటున్న కాశీ విశ్వనాథునికి నిరంతర అభిషేకం జరుగుతూనే ఉంటుంది. గంగాజలంతో పాటు శివునికిష్టమైన పువ్వులు, ప్రత్యేకించి జిల్లేడు పువ్వుల మాలలు కూడా వేస్తారు. ఎంతమంది ఎన్ని కావిళ్లు గంగాజలం కుమ్మరించినా అభిషేకాన్ని స్వీకరిస్తాను అంటున్నట్లు కాశీ విశ్వేశ్వరయ్య నిండారా జలకమాడుతూ ఉంటాడు. కైలాస పర్వతంపై నివసించేవాడా, 3 కన్నులవాడా, 3 లోకాలకు దైవమైనవాడా, నారాయణునికి ఇష్టమైనవాడా, శివ భవ మహాదేవ అంటూ ఆర్తిగా భక్తిగా
భక్తులు దర్శించే ఆలయం ఇది. భూమిపైకి దిగివచ్చిన కైలాసమా అనిపించేంత పరమ సౌందర్యంతో వెలుగులీనే వారణాసి కాశీ విశ్వనాథుని కోవెల పరిసరాలను చూసి భక్తి పరవశలమవుదాం. వారణాసిలోని ఆలయాలకున్నంత విశిష్టత మరే ఆలయాలకు లేవంటే అతిశయోక్తి కాదు. గంగా నది ఎంత పవిత్రమో ఆ నదీ తీరాన వెలసిన ఆలయాలు అంతటి పవిత్రాతి పవిత్రమైనవే. కాశీ విశ్వనాథుడు, కాశీ అన్నపూర్ణ, కాశీ విశాలాక్షి ఇలా అనేక ఆలయాలు వెలిశాయి. ఈ ఆలయంలో వేంచేసి ఉన్న విశ్వనాథుణ్ణి హరహర మహాదేవ శంభో శంకరాయని నోరారా కీర్తిస్తారు. ఉరవళ్లు పరవళ్లతో కదం తొక్కుతూ ప్రవహించే గంగా నదీ తీర కాశీక్షేత్రంలో ఎక్కడ చూసినా ఆలయాలు, దేవాలయాలు, వివిధ మందిరాలతో పరమ పావన స్థలిగా కనిపిస్తుంది. గంగానది ఒడ్డున లెక్కలేనన్ని ఘాటులు, మరెన్నో గుడులు ఉంటాయి. ఈ వారణాసి అంతటినీ ఒకేసారి విహంగమై పైనుంచి చూస్తే ఈ క్షేత్ర వైభవం నేత్రపర్వంగా కానవస్తుంది. ఈ కాశీ విశ్వనాథుని మహా ఆరామానికి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు పరమేశ్వరుని దర్శనం కోసం బారులు తీరుతారు. క్యూలైన్లలో ముందుకు సాగుతారు. ఒకప్పుడు ఎంతో ఇరుకుగా ఉండే వీధులతో ఒకరి వెనక ఒకరు మాత్రమే తిరగాడగలిగే ప్రదేశంలో ఈ ఆలయం ఉండేది. 2019లో ఆలయానికి గంగానదికి మధ్య రాకపోకలను సులభతరం చేయటానికి కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆలయ పరిసరాలను విశాలంగా చేసి పలు నిర్మాణాలు చేశారు. ఆలయ ఆకారాలు, పురాతన కట్టడాలు ఎక్కడా చెక్కు చెదరకుండా ఆవరణను అభివృద్ధిపరచి నేడు మనం చూస్తున్నటువంటి సుందర హర్మ్యంగా తీర్చిదిద్దారు. ఆలయ గోపురాలు పురావైభవంతో అలరారుతూనే ఉన్నాయి. గర్భాలయం పైన నిర్మితమైన విమాన గోపురం ఉల్లిపొరల ఆకృతిలో, నిలబెట్టిన రుద్రాక్షల ఆకారంలో బంగారు పూతతో జికేల్మంటూ వెలుగులీనుతూ ఉన్నాయి. మందిర నిర్మాణం 3 భాగాలుగా ఉంటుంది. మొదటి దానిపై ఒక శిఖరం, రెండో దానిపై బంగారు గోపురం, మూడవ దానిపై జెండా త్రిశూలాలతో కూడిన బంగారు శిఖరం భక్తులకు నేత్రపర్వంగా కానవస్తున్నాయి. ప్రతిరోజు 3,000కు పైగా భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. పర్వదినాలలో లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. నిత్యం సందడిగా ఉండే కైలాసం వలె ఈ ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడుతూనే ఉంటాయి. ఉత్తరాఖండ్లోని గంగోత్రిలో పుట్టి దేశమంతటా ప్రవహించే అతిపెద్ద నది గంగానది. గంగానది ఎంత మేర ప్రవహించినా, ఎంత నేలను సస్యశ్యామలం చేసినా, వరుణ, అసి అనే 2 చిన్న నదుల సంగమం జరిగిన వారణాసిలోని గంగానదికే ఎంతో పవిత్రత, మరెంతో ప్రాముఖ్యత వచ్చింది. దేశ విదేశీ ఖ్యాతి పొందినది ఈ వారణాసి నేలను తాకుతూ ప్రవహించే గంగానదియే. అటువంటి పవిత్ర గంగానదికి హారతి పట్టకుండా ఉండలేరు. భక్తయోగ పదన్యాసి వారణాసి ఇది. పావన క్షేత్రములు వాసి వారణాసి ఇదే. స్వర్ణదీ సంభాషి అన్నట్లు గంగా నదితో నిత్యం సంభాషిస్తున్నట్లుండే పురి ఈ కాశీపురి. జలదేవత గంగామాత పరుగులు, నురగల తెరగల ఉరకలు నీటి తళతళలతో కళకళలాడుతూ ప్రవహిస్తూనే ఉంటుంది.
ధాన్య సిరులనిచ్చే ఆ గంగమ్మకు హారతులు ఇవ్వనిదే ఏ మనసు ఊరుకోదు. सर्वप्रथम तो ये काशी जो है भगवान भोलेनाथ की राजधानी है और भगवान का जो स्थान है हमारी वास्तु के हिसाब से ईशान भाग में है। जो हमारे 12 ज्योतिर्लिंग जितने भी हैं, काशी विश्वनाथ को जब हम छोड़ देंगे, बाकी अन्य जितने भी हमारे ज्योतिर्लिंग है एकदम सामने एकदम भगवान बैठे हुए हैं, लोग दर्शन करते हैं। लेकिन हमारे काशी विश्वनाथ ही ऐसे हैं जो ईशान भाग में बैठे हुए हैं। जैसे वेद में आया वाक्य ईशान सर्व विद्यानाम, ईशान भाग में बैठ के भगवान पूरे सृष्टि का संचालन करते हैं। तो काशी विश्वनाथ ज्योतिर्लिंग जो है भगवान ईशान भाग में बैठे हैं, ये बहुत विशेषता है। और इनका दर्शन करने के पश्चात 12 ज्योतिर्लिंग दर्शन करने का फल बताया गया, ऐसा हमारे शास्त्रों में वर्णन है इसका। ఆ గంగానది ఒడ్డు ఎన్నో పవిత్ర స్థలాలకు గట్టు. ఆ వారణాసి అంతటా ఘాట్లు, ఘాటుకి మధ్య ఓ గుడితో గుడుల వాడలా అలరారుతోంది ఈ వారణాసి. ఎటు చూసినా జనం. భక్తుల నోట హరహర మహాదేవ శంభో శంకర అన్న జపం. కావళ్లు మోసే భక్తులు మొక్కుకున్న తీరుగా కాలినడకన వచ్చే జనం. దేశ దేశాల నుంచి వచ్చే పర్యాటకులు. మన దేశంలో మాత్రం తీర్థయాత్రికులైపోతారు. అందుకే ఈ వారణాసి స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని అనిపించుకుంది. అనేక ప్రాంతాల వారు తరలివచ్చిన యాత్రికులతో నిత్యం రద్దీగా ఉంటుంది. జ్యోతి స్వరూపంతో జ్యోతిర్లింగమై వెలిగిన శివదేవుడికి వేరే జ్యోతిల అవసరమా అనిపిస్తుంది. కానీ హారతి కర్పూర కలికల జ్వలన కాంతులలో ఆ పరమశివుని దర్శనం వర్ణించలేనంత సుందరమైనది. బిర్లా విశ్వవిద్యాలయంలో నిర్మించిన ఆధునిక ఆలయంలో విశ్వనాథునికి జరిగే హారతి నీరాజన సేవ అత్యంత వైభవం. వారణాసి పురపతి, పార్వతీపతి, సకల లోక లయపతి అయిన శివునికి పురాతన కాశీ విశ్వేశ్వరుని కోవెల నెలకొన్న పవిత్ర స్థలిలోనే బిర్లా వంశీకులు అధునాతన మందిరాన్ని నిర్మించారు. దాదాపు 252 అడుగుల ఎత్తున శీర్షాన త్రిశూలాన్ని ధరించిన మహాశిఖరం కింద గర్భాలయాన కొలువైన గంగాధరుడే ఈ విశ్వనాథుడు. గర్భాలయానికి ఎదురుగా ఉన్న ప్రత్యేక మందిరంలో నందీశ్వరుని ప్రతిమ ఉంటుంది. ఆ పాలరాతి నందీశ్వరుని ఒంటిపై చిరుగంటలు మాలగా ధరించి బహుముచ్చటగా ఉంటాడు. శివదేవుణ్ణి ఆ నంది కొమ్ముల మధ్య నుంచి చూసే దర్శనం సకల శుభకరం. ఈశ సురేశ మహేశ జన ప్రియ కేశవ సేవిత కీర్తి శివ ఉరగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ. ఈ విశ్వనాథార్చనకై ఎన్ని పత్రాలు, ఎన్నెన్ని పూలు తెచ్చి గుమ్మరించినా అవన్నీ ఒక ఎత్తు. 3 దళాల ఏకదళ స్వరూపమైన బిల్వ పత్రార్చన ఒక్కటి ఒకెత్తు. మరో విశిష్టమైన పుష్పార్చన అర్క పుష్పార్చన. ఏ దేవుడికి జరగని ఒక్క శివునికే అర్పించే అర్క పుష్పం, జిల్లేడు పూలతో కట్టిన అర్కమాలల సమర్పణం. ఉదయాన జరిగే అభిషేకాల అనంతరం కూడా ఆకాశ ధారా పాత్ర నుంచి జాలువారే గంగాజల ధారలతో
నిరంతర అభిషేకం సాగుతూ ఉంటుంది. భక్తులే స్వయంగా పంచామృతాభిషేకాలను ప్రియమారా చేస్తారు. అంతటి భాగ్యాన్ని ఈ ఆలయం కల్పిస్తోంది. ऐश्वर्याश्रय चिन्मय चिद्घनाच्युतानन्दमहे। काशी और हमारे विश्वनाथ दोनों एक हैं, दोनों को अलग अलग हम कल्पना भी नहीं कर सकते हैं, क्योंकि भगवान काशी जो है ये मोक्ष की राजधानी है, मोक्ष देती है। भगवान यहाँ साक्षात मोक्ष प्रदान करते हैं। भगवान विश्वनाथ की राजधानी है। जो हमारे दक्षिण से हैं, रामेश्वर से जल लेके आते हैं, भगवान का यहाँ पर अभिषेक करते हैं। उसी तरह प्रयाग से जल लेके जाते हैं, काशी से नहीं ले जाते हैं। ये विशेषता है इसमें। జీవితంలో ఒక్కసారైనా కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలని శివభక్తులంతా భావిస్తారు. వారి ఆకాంక్షలకు అనుగుణమైన సదుపాయాలతో నేటి వారణాసి క్షేత్రం భక్తులకు సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. కాశీ విశ్వేశ్వరుని దర్శనం పరమ పావనకరం, సకల శుభకరం. ఓం వారణాసి పురపతిం భజే విశ్వనాథం. త్రినేత్రుడు, త్రిలోకలయపతి అయిన పరమేశ్వరుడు ఈ కాశీ విశ్వేశ్వరుడు. విశ్వానికే నాథుడైన కాశీ విశ్వనాథుడు, విశ్వంబరుడు ఈ విశ్వనాథుడు. వారణాసి పురపతి భజ విశ్వనాథమని కీర్తనలందుకునే ఆ విశ్వేశ్వరుడు మన కామితార్థాలను తీర్చాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.